తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో గోదావరి ఉగ్ర రూపం దాలుస్తుంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లోని పొలాలు, ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇక నిన్న వరద ఉధృతి భారీ స్థాయిలో ఉండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు గండిపడింది. దాదాపు 250 మీటర్ల గండిపడినట్లు అధికారులు తెలిపారు. పెద్దవాగుకు ప్రస్తుతం వరద ఉధృతి తగ్గింది. నీళ్లన్నీ దిగువకు వెళ్లిపోతున్నాయి. నీరు భారీగా దిగువకు పోవడంతో ప్రాజెక్టు మొత్తం ఖాళీ అయింది. నీరు దిగువకు వెళ్లటం భారీ నష్టమే అని అభిప్రాయపడుతున్నారు కొందరు. నిన్న ప్రాజెక్టు కట్టతెగటం వల్ల వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయన్నారు. వరద ప్రవాహానికి వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. పలు గ్రామాల ప్రజలు కొండలు, ఎత్తైన భవనాల్లో రాత్రంతా ఉండిపోయారు. అసలేం జరుగుతుందో కూడా అర్థం కాక ప్రజలు ఇబ్బంది పడ్డారు. గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. అధికారులు వరద ముప్పును ఎప్పటికప్పుడు అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో చాలా నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టమే జరిగిందనే టాక్ కూడా వినిపిస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల్లో ఏవైనా మరమ్మతులుంటే వెంటనే చేయాలంటున్నారు. ఇలా రిపేర్లు చేయటం వల్ల నష్టపరిహారాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు. ఇప్పటికే పెద్దవాగు గండితో చాలా నష్టపోయామని, వర్షాల నేపథ్యంలో వచ్చే రోజుల్లో ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుంచి అందిస్తారు. రైట్ భాస్కర్, తెలంగాణలో ఇప్పటికే చూసుకుంటే భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్నటి వరకు కూడా రాత్రి గత 2 రోజులు కురిసిన అకాల వర్షాలకు మొత్తం కూడా ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, అదే విధంగా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయింది. పలు గ్రామాల్లో ఉన్నటువంటి వాగులు, వంకలు పొంగిపోతున్న నేపథ్యం అయితే ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే అశ్వరావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామం వద్ద ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు గండిపడింది మూడు ప్రాంతాలలో. అంటే సుమారు 20 మీటర్ల మేరకు ఒక్కొక్క గంటకి గ్యాప్ ఉండటంతో ఆ దిగువ ప్రాంతంలో ఏలూరుపాడు మండలం ఉంది. ఏలూరుపాడు మండలానికి అంటే మన గతంలో విడిపోయిన మండలం అది ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రాలో కలిసిపోయింది. ఆ సమయంలో 10 గ్రామాల వరకు కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్నదన్న నేపథ్యంలో అధికారులు ముందుగానే వాళ్ళందరినీ కూడా స్థానిక పునర్వాస కేంద్రాలు తరలించిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున అశ్వరావుపేట మండలానికి చెందినటువంటి ప్రాంతం అంటే ఏదైతే పెద్దవాగు సమీపం దిగువ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాలు ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలోనే ఒక 5 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు అంటే మొత్తానికి ఆంధ్ర ఏలూరుపాడు మండలం చెందినటువంటి 10 గ్రామాలతో పాటుగా మరోవైపున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అశ్వరావుపేట మండలం చెందినటువంటి 5 గ్రామాలు 15 గ్రామాల ప్రజల మధ్య పునర్వాస కేంద్రాలు తరలించారు. స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. అందరూ కూడా రాత్రి నుంచి కూడా అక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జారీ ఆదినారాయణతో పాటుగా ఏలూరు ఎమ్మెల్యే కూడా ఈ పునర్వాస కేంద్రాలను కూడా తరలించేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏరియా ఏర్పాట్లు మొత్తం పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం